అయితే ఏదైతే నేను ఈ ప్రైసెస్ చెప్పానో అండి, మీరు సరౌండింగ్లో ఎంక్వైరీ చేసుకున్నాకనే ఓనర్కి కాల్ చేయండి. ఈ ప్రైస్ అయితే ఉందా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రైస్ ఏదైతే చెప్తున్నారో అది ఫిక్స్డ్ ప్రైస్ కాదని చెప్పుకున్నాం కదండి. మీరు డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసినట్టయితే ఓనర్ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి డైరెక్ట్ ఓనర్ ప్లాట్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి డిటీసీపీ లేఅవుట్లో ఉంటుందండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఏందనేది వివరాలు తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినారు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఏందనేది ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందాం అండి. ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ వచ్చేసి రాష్లూరులో ఉన్నామండి. ఈ రాష్లూరు అనేది అండి మనకి ఫోర్త్ సిటీకి మనకి అతి సమీపంలోనే ఉంటుందండి. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి తుక్కు కూడా వచ్చేసి జస్ట్ మనకు ఒక 12 minutes డ్రైవ్ ఉంటుంది. శ్రీశైలం హైవే నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 2 kilometers మనకి ప్లాట్స్ కూడా రావచ్చండి. అలాగే ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మనకి గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్, అది వచ్చేసి మనకి మాంచెస్టర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ చూసుకున్నట్టయితే కేవలం 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. ప్రజెంట్ ఏదైతే మనం ఇప్పుడు రోడ్ చూస్తున్నామో అండి, ఇది వచ్చేసి 60 feet రోడ్ అండి. ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి 120 feet రోడ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఫోర్త్ సిటీకును అలాగే మనకి చూసుకున్నట్టయితే మనకి ఏదైతే 300 feet రోడ్ అంటే వండర్లా నుంచి మనకి ముచ్చర్ల వరకు మనకి ఏదైతే 300 feet రోడ్ వస్తుందో అండి, ఆ రోడ్ చూసుకున్నట్టయితే కేవలం మనకి 2 kilometers ఉంటుంది అంటే. అలాగే మనకి చూసుకున్నట్టయితే శ్రీశైలం హైవే నుంచి టువర్డ్స్ మనకి సాగర్ హైవే కూడా ఇది వచ్చేసి మనకి కనెక్టింగ్ రోడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రాష్లూరు వస్తుందండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఫోర్త్ సిటీ కూడా మన దగ్గరలో ఉందని చెప్పుకున్నాం కదండి. ఇందులో చూసుకున్నట్టయితే ఒక 6 plots to 7 plots సేల్కి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూడబోయే ప్లాట్స్ వచ్చేసి అండర్ మనకి డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్ అనేది రావడం జరిగిందండి. ఫైనల్ అప్రూవల్ కూడా అయిపోయింది. అలాగే మనం ఇప్పుడు ఎంట్రన్స్ కూడా చూసుకుందామండి. మనకి ఇది వచ్చేసి మనకి 50 feet రోడ్. మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం చూడబోయే ప్లాట్స్ వచ్చేసి కూడా మనకి మంచి డైమెన్షన్స్లో ఉంటాయండి. మనకి 50 feet రోడ్ అనేది కూడా ఈ ప్లాట్స్ అనేది కూడా ఉంటుందండి. విల్లాస్ కానీ డూప్లెక్స్ హౌసెస్ కానీ లేదంటే కనుక మనకి చూసుకున్నట్టయితే ఫామ్ హౌస్ కానీ ఇదంతా కూడా మనకి కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దట్టు ఏంటంటే మనకి ఇక్కడ అతి సమీపంలోనే చూసుకున్నట్టయితే మనకి మ్యాక్ విల్లాస్ కానీ రామ్కివోల విల్లాస్ కానీ ఇవన్నీ కూడా మనకి అతి సమీపంలోనే ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే హెచ్ఎండి లేఅవుట్లో ఉన్నటువంటి గ్రీన్ రీచ్లో ఉన్నటువంటి ప్లాట్స్ యొక్క ప్రైస్ కూడా చూసుకున్నామండి. మనకి 35 నుంచి 40,000 వరకు నడుస్తుందండి. అలాగే మనం ఇప్పుడు చూడబోయే ప్లాట్స్ అయితే మనకి అతి తక్కువ ధరలో రావడం జరుగుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి కూడా మన ప్లాట్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం ఏదైతే ప్లాట్లు చూస్తున్నామండి, ఇక్కడ మనకి 6 plots అయితే మనకి సేల్కి అయితే రావడం జరిగింది. ఒకటి పెద్ద ప్లాట్ కూడా ఉంటుంది. అలాగే ఒకసారి రోడ్ కూడా చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 50 feet రోడ్. మంచి విశాలమైనటువంటి రోడ్స్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ మనకి 6 plotsలో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో 590 square yards ఉందండి మనకి ఈ ప్లాట్ వచ్చేసి. అలాగే మనకు వెస్ట్ సైడ్ చూసుకున్నట్టయితే నార్త్ వెస్ట్ కార్నర్ కూడా మనకి 590 ఉంటుందండి. మనం నార్త్ సైడ్ ఉన్నటువంటి రోడ్ చూసుకున్నట్టయితే ఇది మనకి 33 feet ఉంటుంది. అలాగే మనకి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్ కూడా చూసుకున్నట్టయితే 33 ఉంటుంది. ఇందులో మనకి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ కూడా కలిపి కావాలంటే కూడా తీసుకోవచ్చు అండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 1180 square yards అనేది కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ అట్లా తీసుకున్నట్టయితే అండి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ ఇవన్నీ కూడా కట్టుకోవడానికి కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. అట్లా తీసుకున్నట్టయితే మనకి 3 రోడ్లు కూడా కలిసి వస్తుందండి. ఒకటి వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్డు, ఇంకోటి వచ్చేసి మనకి నార్త్, ఇంకోటి వెస్ట్. పెద్ద బ్యూటీ తీసుకుంటే అంటే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ తీసుకున్నట్టయితే మనకి 3 రోడ్లు కూడా కలిసి వస్తుంది. ఇక్కడ అతి సమీపంలో కూడా చూసుకున్నట్టయితే మనకి ఫామ్ హౌస్ కూడా ఉంటుందండి. ఒకసారి చూసుకోవచ్చు. కాంపౌండ్ వాళ్ళు ఏదైతే వేస్తుందండి ఇదంతా కూడా మనకి ప్లాటింగ్స్ ఉంటాయి. ఒకసారి లోపల కూడా వెళ్ళి చూద్దామండి. ఈస్ట్ సైడ్ కూడా మనకి 2 plots అయితే రావడం జరిగింది. అది కూడా వచ్చేసి 337 square yards ఉంటుందండి. మనకి దానికి వచ్చేసి రోడ్ వచ్చేసి 50 feet ఉంటుంది. అలాగే మనకి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్లాట్స్ కూడా చూసుకోవచ్చు అండి. దానికి కూడా రోడ్ వచ్చేసి మనకి 33 feet రోడ్ ఉంటుందండి. దాని యొక్క డైమెన్షన్స్ కూడా మీకు డిస్ప్లేలో ఇస్తారు, చూసుకోవచ్చు. రెండు కూడా 337 square yards ఉంటుందండి. మీకు ప్లాట్స్ యొక్క డైమెన్షన్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లేలో ఇస్తాను, చూసుకోవచ్చు అండి. ఒకసారి క్లియర్గా ఒకసారి పాస్ చేసి చూడండి. ఇప్పుడైతే నేను మీకు చూపించేది వచ్చేసండి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్నటువంటి ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కూడా చూపిస్తానండి. ఏదైతే ఇప్పుడు మనకి హద్దురాయి కనబడుతుందో ఇక్కడ నుంచి మొదలుకొని మనకి ఆ కాంపౌండ్ వాల్ వరకు అండి. ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకి 50 feet రోడ్ అని చెప్పుకున్నాం కదండి. అలాగే నార్త్ సైడ్ వచ్చేసి మనకి 33 feet ఉంటుంది. సేమ్ డైమెన్షన్లో మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి ప్లాట్ అండి. ఇదే హద్దురాయి నుంచి మనకు ఆ కాంపౌండ్ వాల్ నుంచి మొదలుకొని ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి. అక్కడ కూడా మనకి బౌండరీ లైన్ ఉంది చూడండి, అక్కడి వరకు మనకి ప్లాట్ ఉంటుంది, చూసుకోవచ్చు అండి. చాలా విశాలమైనటువంటి ప్లాట్. ఓవరాల్గా పెద్ద ప్లాట్ వచ్చేసి ఈస్ట్ అయితే 590 square yards ఉంటుంది, వెస్ట్ 590. అలాగే ఇందులో మనకి 337 square yardsలో 2 ఈస్ట్లు 2 వెస్ట్లు కూడా రావడం జరిగింది. 6 plots కదండి. ఓవరాల్గా ఇక్కడ మనకి ఒక 7th ప్లాట్ కూడా ఉంటుందండి. అది వచ్చేసి మనకి 1200 square yards చేంజ్ ఉంటుందండి. అది కూడా మనకి అవైలబిలిటీ ఉందండి. దీని యొక్క డైమెన్షన్స్ కూడా మీకు ఒకసారి మళ్ళొకసారి కూడా డిస్ప్లేలో ఇస్తాను, చూసుకోవచ్చండి.
అలాగే మనం ఈ ప్రాపర్టీ యొక్క ప్రైజింగ్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్నటువంటి 590 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి 17,000 చెప్తున్నారండి. అలాగే మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి 590 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి కూడా అది కూడా మనకి 17,000 చెప్తున్నారండి. 2 ప్లాట్స్ కూడా మనకి 17,000 అయితే చెప్పడం జరుగుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్లో కూడా మనకి 4 ప్లాట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. దీని యొక్క ప్రైజింగ్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. మనకి 16,000 చెప్తున్నారండి. డిస్ప్లేలో డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇస్తానండి. ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఇంకా ఈ ప్రాపర్టీకి సంబంధించి మిగతా ఏమైనా వివరాలు కావాలన్నా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే అండి, మనకి శ్రీశైలం హైవే కేవలం మనకి 2 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి మనకి 2 కిలోమీటర్స్ రేడియస్లోనే చూసుకున్నట్టయితే మనకి మ్యాక్ విలాస్ అంటే మనకి బీటీఆర్, అలాగే రామ్కి అందులో చూసుకున్నట్టయితే మనకి 4 to 10 CR వరకు మనకి అందులో విల్లాస్ అయితే రావడం జరిగిందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సిగ్నేచర్ కానీ గ్రీన్ రిచ్ కానీ అందులో చూసుకున్నట్టయితే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి 35,000 to 40,000 వరకు మనకి అందులో ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుందండి. అయితే దానికి దీనికి వేరియేషన్ ఎందుకు అంత ఉందంటే అండి, మనకు అది చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ లేఅవుట్, ఇది వచ్చేసి మనకి డిటిసిపి లేఅవుట్, ఇది కూడా మనకి ఫ్యూచర్లో మనకి హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుందండి. దట్టు ఏంటంటే అండి, అతి సమీపంలోనే చూసుకున్నట్టయితే జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లోనే మనకి మాంచెస్టర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుందండి. దాని పక్కలోనే మనకి చూసుకున్నట్టయితే నితీష ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఇది కూడా చూసుకున్నట్టయితే కేవలం మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కూడా చూసుకున్నట్టయితే కేవలం మనకు ఒక 16 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఏదైతే మనకి గ్రీన్ రీచ్ ఉందండి, మనకి గుట్ట కనబడుతుందో గుట్ట బ్యాక్ సైడ్లో మనకి గ్రీన్ రీచ్ ఉంటుంది. 35,000 to 40,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్పడం జరుగుతుంది. అయితే ఏదైతే నేను ఈ ప్రైసెస్ చెప్పాను అండి, మీరు సరౌండింగ్లో ఎంక్వైరీ చేసుకున్నాకనే ఓనర్కి కాల్ చేయండి. ఈ ప్రైస్ అయితే ఉందా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రైస్ ఏదైతే చెప్తున్నారో అది ఫిక్స్డ్ ప్రైస్ కాదని చెప్పుకున్నాం కదండి. మీరు డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసినట్టయితే ఓనర్ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో ప్లాట్ కొన్న వాళ్ళకి ఖచ్చితంగానే అయితే మీకు మంచి అప్రిషియేషన్ అయితే రావడం జరుగుతుందండి. ఏ విధంగా అన్నది కూడా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫ్యాబ్ సిటీ, ఈసిటీ, అమెజాన్ డేటా సెంటర్, అలాగే మనకి వండర్లా నుంచి మనకి 300 ఫీట్ రోడ్ అనేది మనకి ముచ్చర్ల వరకు కూడా వస్తుందండి. దాని మార్కింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. అది కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అతి సమీపంలోనే ఉంటుందండి. కేవలం మనకు ఒక 2 కిలోమీటర్ రేడియస్ కూడా ఉండదు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 4 సిటీ ఏదైతే మనకి ఫ్యూచర్ సిటీ అని చెప్పుకుంటున్నామండి, దానికి కూడా ఈ రోడ్ వచ్చేసి మంచి కనెక్టివిటీ రోడ్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో రోడ్ చూపించాను చూడండి, అది వచ్చేసి మనకి 4 సిటీకి కలుస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మీకు మెన్షన్ కూడా చేయడం జరిగిందండి, అది వచ్చేసి మనకి సాగర్ హైవే కూడా కనెక్టివిటీ ఉంటుంది. ఇటు శ్రీశైలం హైవే నుంచి మనకి సాగర్ హైవే కూడా మనకి రోడ్ అనేది కనెక్టివిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అండి, ఫ్యూచర్లో ఇది ఒక మీకు మంచి రిటర్న్స్ అనేది కూడా రావడం జరుగుతుందండి. అలాగే మీరు ఎట్ ప్రజెంట్ అయితే ఇందులో మీకు ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా లేదంటే గెస్ట్ హౌస్ ప్లానింగ్ చేసుకోవాలన్నా కూడా ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో మెయిన్గా పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, మనకి అన్ని కనెక్టివిటీస్ కూడా రోడ్ దగ్గర ఉంది కాబట్టి, అలాగే అట్మాస్ఫియర్ పరంగా చూసుకున్నా కూడా వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ ప్లానింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకున్నాం కదండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి, ఫ్యామిలీతో రండి, మీకైతే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అయితే నచ్చుతుంది. ఒకవేళ మీ బడ్జెట్లో కనుక ఉండేది ఉంటే కనుక ఖచ్చితంగా ప్లానింగ్ అయితే చేసుకోండి. ఇందులో మనకి ఓవరాల్ 6 ప్లాట్స్ రావడం జరిగిందండి. ఒకటి అయితే పెద్ద ప్లాట్ కూడా రావడం జరిగింది. ఒకసారి ఓవరాల్ కూడా చూసుకుందామండి సైట్ మొత్తం కూడా. ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ కలిసి తీసుకోవాలనుకున్నా కూడా ఇవన్నీ కూడా ప్లాట్స్ మనకి ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి అండి చూసుకోవచ్చు. దట్టు ఏంటంటే అండి, మనకి మంచి డైమెన్షన్స్తో పాటు మనకి మంచి సైజెస్లో కూడా ప్లాట్స్ అనేవి కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి పర్సనల్ కూడా మీరు విజిట్ చేసి అయితే చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసింది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.